డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు మాజీ డిప్యూటీ సీఎం బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పరిపాలనలో స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధిలో 4వ స్థానంలో నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేశారు. భట్టి విక్రమార్కకు స్టేషన్ ఘన్పూర్ సమస్యలు కానీ బాధలు కానీ ఏమీ తెలియవని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరి తన వైభవం చూపించుకోవటం కోసమే భట్టితో సభ నిర్వహిస్తున్నారని, దేవాదులకు అభివృద్ధి కడియం శ్రీహరి వ్యతిరేకమని అన్నారు. దేవాదుల విషయంలో కాంగ్రెస్ కు మాట్లాడే నైతిక హక్కే లేదంటున్న మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. దేశనాన్పూర్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు మాజీ డిప్యూటీ సీఎం బీఆర్ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడారు. స్టేషన్పూర్ వేదిక బీఆర్ఎస్ పార్టీపై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. గన్పూర్ను ఎవరు గతంలో పట్టించుకోలేదు, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ 98 మార్కులతోటి ఫస్ట్ ర్యాంకు, 91 మార్కులతోటి కేటీఆర్ గారు 2వ ర్యాంకు, 88 మార్కులతో హరీష్ రావు 3వ ర్యాంకు, 86 మార్కులతో స్టేషన్ గన్పూర్ అభివృద్ధి సంక్షేమము అందుబాటులో నాయకుడు అనే విషయంలో 4వ స్థానంలో స్టేషన్ గన్పూర్ ఉన్నది. ఈరోజు భట్టి విక్రమార్కకు గన్పూరు ఎతలు కానీ బాధలు కానీ అక్కడ ఉన్న వనరులు కానీ సమస్య కానీ ఏమి తెలియదు. అడ్డుమారి గుడి దెబ్బ లెక్క రేవంత్ రెడ్డికి పోటీ పాదయాత్ర మా గణపురంలో ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ పెట్టిండు. గతం అప్పుడు పోయి మళ్ళీ ఇప్పుడు బొడుబంగ లెక్క తేలిండు. అంతేగాని ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు చేసింది శూన్యం. కారణం ఏంటంటే 4 సంవత్సరాల కింద నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీసరలో 222/33 సబ్స్టేషన్ను నేనే మంజూరు చేసినా, అది పనిచేస్తూ ఉన్నది ఆల్రెడీ. తర్వాత కుర్చపల్లిలో, సాగరంలో, తర్వాత కొండపూర్లో ఈ 3 అప్పుడే పనులు ప్రారంభించిన, అప్పుడే పనులు కూడా నడుస్తున్నాయి. సో అక్కడ పోతే ఇప్పుడు అంతా కూడా ఎండిపోయినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని వర్చువల్. కానీ ఇక్కడ ఆ 4 ఎక్కువ డబ్బు ఉన్నాయి, మొత్తం కూడా మనదే. ఏదో కొండందోవి ఎలకని పట్టినట్టు ఒక ఉప ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన చేసిందంటే ఇంకా 3 కొత్త వాటికి శంకుస్థాపన చేసిండు. అంతకుముందు దేవాదుల మేము వచ్చినాక అంటాను కదా, దేవాదుల దగ్గర ఎక్కడికి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గరికి 6 క్యాబినెట్ మంత్రులు పోయి కొండందోవి ఎలకని పట్టినట్టు ఏం చేసిండంటే అక్కడ ఎన్ఓసి తీసుకోలేదు, సివిల్ వర్క్ అంతా అయిపోయింది. తర్వాత ఆయన పోయి ఏం చేసిండంటే 33/11కి శంకుస్థాపన చేసి వచ్చాడు. 6 క్యాబినెట్ మంత్రులు పోయి. అగో భట్టి విక్రమార్క అంటే ఆయన పనితనం గట్ల ఉంటుంది. ఆయన ఒరగబెట్టింది ఏం లేదు, గణపూర్కి ఇచ్చింది కూడా ఏం లేదు. దానికంటే పెద్దగా కడియం శ్రేరి దేవాదులకు వ్యతిరేకము, కడియం శ్రేరి అభివృద్ధికి వ్యతిరేకము. కడియం శ్రీ హయాంలో ఏమంటే ఏమీ జరగలే. ఎందుకు జరగలేదంటే అప్పుడు ఎందుకు జరిగినాయి? బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి అనే కార్యక్రమం ఉండే. పల్లె ప్రగతిలో గ్రామ పంచాయతీ భవనము, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, అవసరం ఉన్న దగ్గర సైడ్ డ్రైన్లు, తర్వాత సీసీ రోడ్లు, ఎక్కడ బుషెస్ ఉంటే చెట్లు కొట్టేయడము, కంప లేకుండా చూడడము, దోమలు ఈగలు నిల్వ ఉండే ప్రదేశాలన్నీ రూపుమాపిన సంగతి మనందరికీ కూడా తెలుసు. చెప్పండి, నిన్న మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, మీ కార్యకర్తలు కూడా అరెస్ట్ చేశారు కదా, ఏం చెప్తారు? ఎట్లా చూస్తారు అరెస్ట్ను? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ముళ్ళుగర్రలాగా పొడిసే అవకాశం ఉంది. నేను నా వ్యక్తిగతంగా నా చరిత్ర చూసుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా అనేక సందర్భాల్లో నిరసన తెలియజేయడం ఉంటుంది. దౌర్జన్యాలు, బస్సులు తగలబెట్టుడు, కొట్లాడు, ఇట్లాంటిది బీయింగ్ ఏ హైలీ క్వాలిఫైడ్. నా నేచర్ కూడా అది కాదు. ఎందుకంటే సామాజిక కోణంలో నేను ఆలోచిస్తాను. ఎవరి ప్రాపర్టీ అయినా జాతి ప్రాపర్టీ ఖరాబ్ కావద్దని అనేక రకాలుగా నా కార్యకర్తలందరినీ కూడా అట్నే మౌల్డ్ చేసి పెట్టాను. నిరసన తెలియజేస్తాం. ఏమిటి నిరసన? మొత్తం కళ్ళాలలో విపరీతంగా ధాన్యం ఉన్నది. అనేక నెలల తరబడి 2 నెలల తరబడి ధాన్యం ఉన్నది. నెల రోజుల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ముందు ధాన్యం కొనుక్కున్నాక రావాలి.
నువ్వు 24 గంటల కరెంట్ అన్నావు, 12 గంటలు కూడా నాణ్యమైన కరెంట్ వద్దు, నాణ్యమైన కరెంటు తీసుకొని రావాలి. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చి ఇక్కడ మరమ్మతులు చేయాలి. 3 సబ్స్టేషన్ల శంకుస్థాపన కోసము నువ్వు పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని ఈయన అట్టహాసంగా డబ్బులు పెట్టి బస్సులు పెట్టి మరి 5,000 మంది అని చెప్పుకొని ఆడ ఒక పెద్ద సీఎం కేసినట్టు గుడారం వేసుకొని అంత పెద్దగా చేయాల్సిన అవసరం ఏమున్నదంటే ఆయన వెలిగిపోయేది ఆరిపోయే దీపం కడియం శ్రీహరి. ఎన్ని రకాలుగా ఆయన ఏం చేసినా కూడా ప్రజలు ఆయనను గణపూర్ ప్రజలు ఆయనను మర్చిపోయిన్లు. ఆయన ఎన్ని రకాలుగా వెళ్ళినా కూడా ఓన్లీ రాత్రిపూట మెరుగుపు ఉంటుంది కదా, గట్లా అవుపడిపోతాడు తప్ప ఇంకా ఆయనకు రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు లేదు. గణపురంలో ఆయన రాజకీయ జన్మ అంటాడు కదా, రాజకీయ సమాధి గణపురంలో చేస్తాం. సో ఇది మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అభిప్రాయం. అయితే స్టేషన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. గతంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను అందించాము. ఇప్పుడు ప్రభుత్వంలో కట్టింగ్స్ కావచ్చు, మిగతా విద్యుత్ సంబంధించినటువంటి ట్రిప్స్ అవుతున్నాయి. గత ప్రభుత్వమే అభివృద్ధి కార్యక్రమాలు చేసి స్టేషన్ నియోజకవర్గంలో నెల్లుట్ల గ్రామానికి ఉత్తమ గ్రామంగా అవార్డు వచ్చిందంటూ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య చెప్తా ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కడుతున్నట్టు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9.